మరి శ్రీకాంత్ నూతన్ నాయుడు ఇంట్లో 13:51కి లోపల వెళ్ళారు. వెళ్ళినాక తర్వాత మనకు అక్కడ ఆ రోజు మనం 6 సెల్ ఫోన్స్ సీజ్ చేసాము. సో దాంట్లో టెంటేటివ్గా మనకు తెలిసింది అంటే నూతన్ నాయుడు వైఫ్కి 254 అక్కడ మన ఈయన ఉన్నప్పుడే శ్రీకాంత్ ఉన్నప్పుడు నూతన్ నాయుడు 254 ఒక నెట్ కాల్ వచ్చింది 2 minutes. తర్వాత మళ్ళా 3:09 PM ఇంకొకటి నెట్ కాల్ వచ్చింది 4 minutes నూతన్ నాయుడు ఫోన్ నుంచి. సో దీనికి మన అయ్యో గారు శ్రీకాంత్ని మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తే ఫస్ట్ కాల్లో ఈ నూతన్ నాయుడు భార్య గారు హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఆయన వచ్చినట్టుగా ఇంట్రోగేషన్ చేసినట్టుగా మాట్లాడినట్టుగా. సెకండ్ కాల్ 4 minutes కొన్ని లాంగ్ డ్యూరేషన్ కాల్లో నూతన్ నాయుడు శ్రీకాంత్ అన్నారు నూతన్ నాయుడు కూడా ఆయనతో మాట్లాడి కొంచెం బెదిరించడం, తర్వాత ఆయన కాస్ట్ మీద కొంచెం అబ్యూస్ చేయడం, అట్లా స్పీకర్ ఫోన్లో పెట్టి మాట్లాడడం జరిగింది అని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఫోన్ రావడం, ఆయన ఆ టైంకి లోపల వెళ్ళడం, అవి అన్నీ కొంచెం మ్యాచ్ అవుతాం, కొంచెం మ్యాచ్ అయ్యాం. సో రీఎగ్జామిన్ చేస్తే ఇవి అన్ని విషయాలు బయట పడింది. సో నెక్స్ట్ డే మనం 7 సో ఇది జరిగింది అప్పుడు 28. 29 మనం ఇదే టైం మనం 2 o'clock అట్లా 1 o'clock 2 o'clock అట్లా 29 అరెస్ట్ చేసి ప్రెస్ మీటింగ్ పెట్టాము. ఇది ప్రెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కాల్స్ వచ్చినాయి. సో ఈసారి కాల్స్ వచ్చింది మనకు డాక్టర్ సుజాత ఉంది. సో డాక్టర్ సుజాత షీ ఈజ్ మెడికల్ ఆఫీసర్. సో ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గర 29 అంటే మనం అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటాం, అప్పుడు 13:42, 13:51, 14:03 ఒక 5 కాల్స్ ఉన్నాయి. యాక్చువల్గా 3 కాల్స్ వస్తుంది, ఈమెయిల్ 2 కాల్స్ చేస్తుంది. దాంట్లో ఒక మనిషి మాట్లాడతారు, ఒక పర్టికులర్ నంబర్తో ఒక మనిషి మాట్లాడి, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీకు పెందుర్తి నుంచి కొంతమంది వస్తారు, అక్యూజ్ వస్తారు, మీరు రెడీగా ఉంచండి అని, మీరు నర్సెస్ అందరికి రెడీగా ఉంచమని చెప్తారు. అదే టైంకి ప్యారలల్గా కాల్ వెళ్తుంది డాక్టర్ వాసుదేవ్కి. సో డాక్టర్ వాసుదేవ్ దగ్గర కూడా సేమ్ ఆయన అంటారు, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, పేషెంట్ వస్తారు, పేషెంట్ వస్తే 6కి మీరు 6 అక్యూజ్డ్కి క్లియర్ చేయండి, 1 అయితే మీరు కేజీహెచ్కి రెఫర్ చేయండి అని చెప్తారు. యాజ్ ఇట్ ఈస్గా అదే టైంకి డాక్టర్ వాసుదేవ్ A1 అంటే భార్య నూతన్ నాయుడు భార్యకి కేజీహెచ్కి రెఫర్ చేసేస్తారు. ఇన్ ద సేమ్ డ్యూరేషన్ పివి సుధాకర్ గారు దగ్గర అదే నెంబర్తో ఫోన్ వస్తుంది, చెప్తూ పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు వస్తే కొంచెం హెల్ప్ చేయండి, 15 days 2 weeks కనీసం హాస్పిటల్లో ఉండేటట్టుగా సిక్ ఉండేటట్టుగా రాయండి. కానీ దీంట్లో ఏమైంది, ఇది సాయంత్రం కాల్ 5 o'clock అట్లా కాల్ సుధాకర్ గారు యాక్చువల్గా పివి రమేష్ గారికి తెలుసు. సో ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుసుకుంటారు. అప్పుడు పివి రమేష్ గారు అంటారు, నేను ఫోన్ కాల్ చేయలేదని. తర్వాత ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ సాయంత్రం అంటే 29th సాయంత్రం ఈ ఇన్ఫర్మేషన్ మనకు కూడా వచ్చేస్తుంది, దట్ సంబడి ఈస్ కాలింగ్ ఆన్ బిహాఫ్ సమ్ ఫ్రాడ్, సమ్ పర్సన్ హూ ఇస్ some imposter who is saying that he is PV Ramesh and he is calling and he is trying to interfere in the process of law. So దాంట్లో మనం ఫర్దర్గా ఈ మనకు కొన్ని విషయాలు రీఎగ్జామినేషన్లో తెలుస్తుంది. రీఎగ్జామినేషన్లో తెలిసినాక మనం రీఎగ్జామినేషన్ చేసినాక కొన్ని విషయాలు నూతన్ నాయుడు గారి గురించి తెలుస్తుంది మనకు. తర్వాత ఫోన్ నంబర్ కూడా మనకు ఒక కాల్తో మూడు డాక్టర్స్కి కాల్ వచ్చినాయి. కొంచెం చూస్తే చివరిలో మనం నూతన్ నాయుడు గారు ఎక్కడ ఉన్నారని, బికాస్ ఆల్రెడీ వెన్ కంప్లైనెంట్ ఇస్ సేయింగ్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్సో గెటింగ్ వెరిఫైడ్ బై 2 of the received calls on his wife's number, and this is a very sensitive case, so we thought that we must examine and find out what is happening with Nuthan Naidu. So finally నూతన్ నాయుడు గారు గురించి కొంచెం చూస్తే, he first actually went to Hyderabad. From Hyderabad he went to Bangalore. From Bangalore to Mangalore. నిన్న రాత్రి around 8:30 he was taken into custody at Udupi railway station.
On searching him, we found the same number, ఏదైనా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో డాక్టర్ సుధాకర్, డాక్టర్ సుజాత అండ్ డాక్టర్ వాసుదేవ్ గారికి, అదే నంబర్ నూతన్ నాయుడు దగ్గర. సో నూతన్ నాయుడు, so anyway, yesterday night in this SCST case, Nuthan Naidu was arrested. He was taken into custody, and today we have filed for transit remand at Udupi Court. So there are one or two photos. So within నిన్నటి మనకు సో ఎస్టర్డే కస్టడీలో చేస్తున్నప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఫోటో ఫస్ట్ చూడండి, లాస్ట్ ఇటు రైట్ సైడ్, రైట్ ఫర్దర్ yeah. So this is basically at the railway station, Udupi railway station. So basically he was going towards Bombay. So that time, with the assistance of Karnataka police, we detained him yesterday night, taken into custody, and then he's being produced today. By now this time produce so video conference I think. So ఇప్పుడు ట్రాన్సిట్ రిమాండ్ మనం అడిగాము. సో ఆ తర్వాత దట్ ఈస్ ద ఫోటో, ఫస్ట్ ఫ్యూ ఫోటోగ్రాఫ్స్. సో ఇన్ దిస్ వాట్ హ్యాపెండ్ దెన్ సబ్సిక్వెంట్లీ ఈ నంబర్ నుంచి ఏదైనా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నంబర్ ఆయన దగ్గర 4-5 సెల్ ఫోన్స్ దొరికినాయి, దాంట్లో ఈ నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్ మళ్ళా మనం ఎగ్జామిన్ చేస్తే ఏంటిది అని, యాక్చువల్గా ఈ నంబర్ నుంచి చాలా కాల్స్ పోయినాయి. ముఖ్యంగా ఈ కాల్స్ ఎవరికి ఈ నంబర్. సో ఈ డిస్క్రిప్షన్ ఎలా, ఈ నంబర్ డిస్క్రిప్షన్ ఆయన సేవ్ చేసుకున్నారు అంటే చాలా మందికి ఏమంటారో అదే మన ట్రూ కాలర్లో వస్తుంది. ట్రూ కాలర్లో మీరు ఒక నంబర్ కొడితే ఒక పేరు వస్తుంది. ఎలా అంటే మీరు 5-10 మంది నా పేరు అట్లా సేవ్ చేసుకుంటే అదే ట్రూ కాలర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, మొదలు అవుతుంది. సో ట్రూ కాలర్లో చూస్తే పిఎస్ చీఫ్ సెక్రటరీ ఏపీ సీఎంఓ అని ఆయనకి చెప్పుకున్నారు. అందుకు చాలా మంది అట్లా సేవ్ చేసుకొని ట్రూ కాలర్లో ఈ నంబర్ వచ్చింది. బట్ ఈ నంబర్ ఫర్దర్ డీటెయిల్లో వెళ్తే బేసిక్గా మన ఆఫీషియల్స్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం, దాంట్లో చాలామంది జాయింట్ కలెక్టర్స్, తర్వాత మన సిఐ గాజువాక కూడా, ఏసీపీ వెస్ట్, చాలామంది ఉన్నారు ఆఫీషియల్స్. సో అందరితో మాట్లాడితే బేసిక్గా he was an imposter. He was posing that he is PV Ramesh talking on something, and then like for example ఒక సిఐ గాజువాక గారు ఇన్సిడెంట్. సో ఆయన సిఐ గాజువాక గారికి ఫోన్ చేసి నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా నడుస్తూ ఉంది, ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఒక కార్ చిక్కింది, అది పంపించండి అని, లైక్ దట్. తర్వాత ఇంకా ఒక పర్సన్ ఉన్నారు సమ్ రాజు. సో ఆయన ఒక కేబుల్ టీవీ, శ్రీదేవి కేబుల్ టీవీ సో ఆ శ్రీదేవి కేబుల్ టీవీ మీరు దీంట్లో కొన్ని సమ్ పర్సెంటేజ్ షేర్స్ అవి కొనేసేయాలి, నాకు ఆయన తెలుసు, ఐ నో దట్ పర్సన్, దిస్ పర్సన్, కొంచెం పేర్లు చెప్పుకొని ఇంపోజ్ చేసుకుంటూ ఈ నంబర్. సో నిన్న చిక్కినప్పుడు యాక్చువల్గా he tried to actually throw away that cell phone, but Karnataka police was very cautious and alert, so they were able to recover from him. So as of now we have taken him into custody, produced him in Karnataka court, and we'll bring him and produce him here. Simultaneously, whoever feels that they have been cheated by him through this through this behavior of him imposing as PV Ramesh or things like that, Mr. PV Ramesh and things like that. So those cases are like Saru Nagar SRO, చాలా మంది ఉన్నారు, DPO గుంటూరు చాలా మంది ఉన్నారు. So those cases of cheating and imposter, what is the word, section impersonation and cheating, so those cases also will be registered against him, right? So వాళ్ళు కొంచెం అట్లా ఆ విధంగా చేయొచ్చు. కానీ డాక్టర్ సుధాకర్ గారికి చెప్పేసరికి డాక్టర్ సుధాకర్ గారికి ఆల్రెడీ పివి రమేష్ ఎవరని తెలుసు. ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుసుకున్నారు, సార్ మీరు మీ మాట లేదు, మీ నంబర్ లేదు, మరి మీ పేరు మీద వేరే మనిషి ఫోన్ చేస్తున్నారు అని. ఇమ్మీడియట్గా పివి రమేష్ గారు మనకు ఫోన్ చేసి సాయంత్రం, అంటే ఆ రోజు లాస్ట్ టైం వెన్ వీ హ్యావ్ డన్ ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళినాక 2 hours తర్వాత నాకు కూడా వచ్చింది. ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మనీష్ somebody is using my number, my name, not my number, somebody is using my name, who is that person, please detect. So immediately then we went into it and we found that it is Nuthan Naidu.
నూతన్ నాయుడు ఆ ఫోన్ చేసి చెప్తారు, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు ఇది పని చేయండి అని. ఇన్సిడెంట్లో నూతన్ నాయుడు ఫోన్ చేసి, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు బండి పంపించండి అని చెప్తే గాజువాక సిఐ గారు లైన్లోనే సిఐ ట్రాఫిక్కి తీసుకున్నారు. అప్పుడు సిఐ ట్రాఫిక్ అంటారు, సార్ నాకు మీరు ఎవరు మాట్లాడుతున్నారు, నాకు సీఎం సెక్యూరిటీలో అందరూ తెలుసు, మీరు తప్పు అంటున్నారు అని చెప్పేసరికి ఆయన వెంటనే ఫోన్ కట్ చేసేసారు. సో లైక్ దట్ ఇంపర్సనేట్ చేసి హీ ట్రై టు ఇంటర్ఫియర్ ఇన్ ద. మనం కూడా మొదట్లో అనుకోలేదు, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు హూ ఈస్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అని మనం అనుకున్నాము, బట్ నూతన్ నాయుడు దగ్గర ఆ సిమ్ దొరుకుతుంది అని అనుకోలేదు. బట్ నిన్న సాయంత్రం అయితే సిమ్ ఆయన దగ్గర కర్ణాటకలో. సో మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. 254 నూతన్ నాయుడు, 254 ఆల్రెడీ ఈ మనిషి లోపల ఉన్నారు. 151కి ఈ మనిషి శ్రీకాంత్ ఆ గదిలో వెళ్ళిపోతారు. 254కి 2 minutes నూతన్ నాయుడు ఆయన భార్యతో మాట్లాడతారు. అది కూడా సీసీటీవీలో ఉంది. అందరి ముందు కాదు, అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఈ మనిషి. మళ్ళా 39కి మళ్ళా నూతన్ నాయుడు సెల్ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది, నెట్ ఫోన్ వస్తుంది, నార్మల్ కాదు, నెట్ ఫోన్ వస్తుంది. అది కూడా అది ఉంది. తర్వాత శ్రీకాంత్ స్టేట్మెంట్ ఉంది. సో దీస్ టూ ఓన్లీ క్యాన్ బి ద ఉన్న దాంట్లో ఎవిడెన్స్ రెండే ఉంటుంది. ఒకటి వాట్ ఈస్ సెల్ ఫోన్లో ఏమైనా వస్తూ ఉంటే, సెకండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంప్లైనెంట్, అండ్ థర్డ్ సీసీటీవీతో కూడా కొరబరేట్ అవుతా ఉంది. బట్ సీసీటీవీలో సౌండ్ ఉండదు. సో వీ కెన్ ఓన్లీ సే దట్ ఎస్ ఫోన్ కాల్ హ్యాస్ కమ్ అండ్ దే ఆర్ టాకింగ్. అంతవరకు 100% టైంతో మ్యాచ్ అవుతా ఉంది. దానికి తోడుగా ఈయన స్టేట్మెంట్, మన శ్రీకాంత్ స్టేట్మెంట్. We can't say at this stage, but certainly he knew that this fellow has been called and he is being interrogated there and he is being harassed there. That much we can certainly say. Shiromundam జరుగుతుంది 6 o'clock, 7:53, 5:53 ఆ టైంకి రఫ్లీ ఇట్ స్టార్ట్స్. ఆ టైంకి ఈయన అట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా ఏంటిది అని, దట్ వీల్ హ్యావ్ టు ఫర్దర్ ఫిగర్ అవుట్. బట్ సర్టన్లీ హీ వాజ్ అవేర్ దట్ Shrikant is inside and Shrikant is being interrogated and Shrikant is being harassed for this purpose. That is very clear. The court to decide. ఇప్పుడు ఒక మనిషి వస్తారు, మీరు మీ పైన ఒక మనిషి అటాక్ దిగుతారు, ఒక కత్తితో దిగుతారు. దానికి మీరు కొంచెం స్ట్రాంగ్, మీరు వెంటనే మీరే కొట్టేస్తారు ఆ మనిషికి. అయినప్పటికీ మీ మీద కేసు ఉంటుంది, మీరు ఛార్జ్ షీట్ అవుతారు. ఆ తర్వాత కోర్టులో మీరు అంటారు దట్ ఈస్ మై రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అని. దట్ ఈస్ డిస్క్రిప్షన్ ఆఫ్ జడ్జ్, దట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్. సో అది దట్ కోర్టు అయినాక కస్టడీ వస్తే ఇవన్నీ వెరిఫై చేయడానికి ఇంకా ఏమైనా ఉంటే అది సేకరించడానికి పనిచేస్తారు. ఈమె కొంచెం నాకు చెస్ట్ పెయిన్ అని చెప్పింది. యాక్చువల్గా ప్యారలల్గా ఇది నడుస్తూ ఉంది తెలియదు, బట్ నాకు తెలుసు. నాకు ఏం తెలుసు సార్, నా చెస్ట్ పెయిన్ అని చెప్తా ఉంది. నేను ఇప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. 30 yearsలో చెస్ట్ పెయిన్ లేడీ వెరీ రేర్, అంత ఉండవు. మేల్ అయితే మనం అనుకోవచ్చు, కానీ లేడీ అయితే ఎలా అనుకోవాలి. వెంటనే ఆయో గారు కేజీహెచ్కి వెళ్ళారు. సార్ పరంగా సమ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్. అప్పుడు మనకు తెలియదు వాట్ ఈస్ హూ ఈస్ టాకింగ్ టు హూ, సమ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్ అని. అప్పుడు డాక్టర్ సుధాకర్ గారు చెప్పారు, ఎస్ నాకు కూడా ఫోన్ వచ్చింది, ఇట్లా 2 weeks పెట్టుకోండి అని. ఆయన ముందు సుధాకర్ గారు పివి రమేష్ గారితో మాట్లాడారు. సార్ మీ ఇట్లా somebody is impersonating you and talking about you. The moment it was clear that it is not correct, అది టెస్ట్ చేయించుకొని మళ్ళీ she was sent to jail. Simultaneously పివి రమేష్ గారు నాకు కూడా ఇన్ఫార్మ్ చేశారు that day evening itself, around 7 o'clock, that this problem is happening. Then we became active and we tried to figure out what is happening. So immediate investigation, but ఈ కొంచెం impersonating activity కూడా ఉంది. Impersonating activity 100% it is there. Because what happened, one of the person, మామూలుగా ఆయన చాలా కొంచెం కేర్ఫుల్గానే ఉంటారు, బట్ 1 personకి డిస్క్లోజ్ అయ్యారు దట్ ఐ am the person. ఆ మనిషి కూడా ఐడెంటిఫై చేశారు. నూతన్ నాయుడు వచ్చి శ్రీదేవి దట్ కేబుల్ టీవీ మనం ట్రై చేసాము, ఎవరని, హూ ఇస్ టాకింగ్ విత్ హూస్ నంబర్, అవి అని కొంచెం చాలా మటుకు ట్రై చేసాము. దాంట్లో క్లియర్ కట్ వచ్చింది. అండ్ ఫైనలీ నిన్న సాయంత్రం ఆ సిమ్ కూడా వాజ్ ఫౌండ్ విత్